అన్నగారు అడిగారు ప్రసాద్ అన్న ఏం సినిమా చూపిస్తారు 11 సీట్లు అన్న ఆల్రెడీ 151 సీట్ల సినిమా చూశారు మర్చిపోద్దండి. రెండో విషయం మీకు సినిమా ఏం సినిమాలంటే మీరు నరసింహనాయుడు చెన్నకేశవరెడ్డి చెప్పారు. మీరు నరసింహనాయుడు చెన్నకేశవరెడ్డి చెప్పకూడదు. మీరు ఒక ఖుషి సినిమాను చూడాలా, మధ్యలో బాలకృష్ణ సినిమాను చూడాలా. అర్థమైందా? మధ్యలో ఏమన్నా ఉంటే మహాభారతం ఇలాంటివి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రయారిటీ ఉంటది కాబట్టి ఇలాంటివి కూడా కొద్దిగా ఆధ్యాత్మిక చింతనతో మధ్య మధ్యలో ఇవి కూడా చూస్తూ ఉండాలి. అని మీకు లేదా ఆధ్యాత్మికత భావజాలం మీ పార్టీకి లేదా? మాకు ఉంది సార్, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీలో వాళ్ళ పార్ట్స్ చెప్తున్నాను. మావి మేము చూస్తాం, మా ప్రయారిటీ మాకు తెలుసు. నేనేమంటున్నానంటే ఏమి సినిమా అని ప్రశ్నించినటువంటి మా అన్నకి సమాధానం ఏంటంటే ఆడబిడ్డ నిధి నెలకి 1500 ఇస్తామన్నటువంటి ఆడబిడ్డలు చూపించే సినిమాని కూటమి ప్రభుత్వం చూడాలా, నెల నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నటువంటి నిరుద్యోగులు చూపించేటువంటి సినిమా కూటమి ప్రభుత్వం చూడాలా, 3 సిలిండర్ల ఏడాదికనే 20 నెలలుగా ఒక్క సిలిండర్ తో తుస్సుమనిపించినటువంటి మహిళలు చూపించేటువంటి సినిమా కూటమి ప్రభుత్వం చూడాలా, రైతులకి ఏడాదికి 20,000 అంటూ 2 ఏళ్లకి 40,000కు బదులు 14,000 ఇచ్చి రైతులను నిలువునా ముంచినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి రైతులు చూపించేటువంటి సినిమా కూటమి ప్రభుత్వం చూడాలా. అదే కాకుండా ఈ రోజు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నెలకి 4,000 రూపాయల పింఛన్ అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎస్సీలు బీసీలు మైనారిటీలు చూపించేటువంటి సినిమా కూటమి ప్రభుత్వం చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు ఒళ్ళు దండాలు పెట్టుకోమంటున్నారు. సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా మీరు పొర్లు దండాలు పెట్టుకోకుండా ఉండే విధంగా ఉండండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.